హలో ఆల్, వెల్కమ్ టు అనుశీలన ఐఏఎస్. దిస్ ఈజ్ శ్రీనాథ్ సింగ్. ఈరోజు మనము తెలంగాణ అలాగే భారతదేశ చరిత్రలో ముఖ్యమైనటువంటి శాతవాహనులపైన ఒక 25 ప్రశ్నలను తీసుకోవడం జరిగిందనమాట. ఇవి మళ్ళీ ఎగ్జామ్స్లో రిపీట్ అవుతున్నటువంటి థీమ్స్ని మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. శాతవాహనులు అనే టాపిక్ మనకు కానిస్టేబుల్ ఎగ్జామ్ నుంచి మొదలుకొని యూపీఎస్సీ ఎగ్జామ్ వరకు ప్రతిసారి అడుగుతున్నటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ అన్నమాట. కాబట్టి దీని మీద సమగ్రమైన అవగాహన వచ్చే విధంగా మనము ఈ క్వశ్చన్స్ను తయారు చేయడం జరిగింది. ఓకేనా? ఇవి థీమ్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ టాపిక్ అనేది ప్రతి ఎగ్జామ్కు మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ సిరీస్ మొత్తం చూడండి. మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే, క్రింది వాటిలో సరైనవేవి అని చెప్పేసి ఇచ్చాం. దక్షిణ పదంలో మౌర్యులకు సామంతులుగా ఉన్న శాతవాహనులు తర్వాత నందవంశ కాలంలో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. శాతవాహనుడు దక్షిణ భారతదేశంలో సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ముందు సమగోపరాజుతో సంధి చేసుకున్నాడు. శాతవాహనుల శాసనాలలో దేవనాగరి లిపిని ఉపయోగించడం జరిగింది. ఇది వారి ఉత్తర భారతదేశ సంస్కృతి ప్రభావానికి నిదర్శనం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాం. వీటిలో సరైనవేవి అని చెప్పేసి అడిగాం. మీకు దీని జవాబు తెలిసినట్లయితే కమెంట్లో మీరు తెలపొచ్చు అన్నమాట. ఓకేనా? అండ్ సిరీస్ అయిపోయిన తర్వాత ఈ మొత్తం 25 ప్రశ్నలకు మీకు ఎన్ని సరైనయో అవి మీరు కింద కామెంట్లో తెలపొచ్చు. దాని ద్వారా మీరు ఎక్కడున్నారు, మీ టాపిక్ అంటే శాతవాహనుల టాపిక్ పైన మీరు ఇంకెంత అవగాహన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనేది మీకు తెలుస్తుంది. అయితే దీనికి జవాబు చూసుకున్నట్లయితే, ఇక్కడ దక్షిణ పదంలో మౌర్యులకు సామంతులుగా ఉన్న శాతవాహనులు తర్వాత కన్వవంశ కాలంలో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. కానీ ఇక్కడ ఏమని ఇచ్చాము? ఇక్కడ నందవంశ కాలంలోనే ఇచ్చాము. యాక్చువల్లీ నందవంశం తర్వాతనే ఇక్కడ మనకు మౌర్య వంశం వస్తుంది, దాని తర్వాతనే కన్వవంశం వస్తుంది. అయితే ఈ కన్వవంశ కాలంలోనే శాతవాహనులు ఇక్కడ స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగిందనమాట. ఓకేనా? స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. అలాగే మౌర్యుల పాలనా కాలంలో సామంతులుగా ఉన్నటువంటి వీరి ప్రస్థానం మౌర్యుల పతనం తర్వాత శాతవాహనులకు పూర్వం తెలంగాణ ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి సమగోపరాజును తొలగించి శాతవాహనుడు దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కానీ ఇక్కడ మనం ఏమని ఇచ్చాము? శాతవాహనుడు దక్షిణ భారతంలో సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ముందు సమగోపరాజుతో సంధి చేసుకున్నాడు అని చెప్పేసి ఇక్కడ మనము ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, సంధి చేసుకున్నాడు అని ఇచ్చాము. కానీ అక్కడ అతనితో సంధి కాదు, అతన్ని తొలగించి యుద్ధంలో అతన్ని చంపిన తర్వాత ఇక్కడ మనకు శాతవాహనుడు దక్షిణ భారతదేశంలో తొలి సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగిందన్నమాట. అలాగే శాతవాహనుల శాసనాలలో ప్రాకృత భాషను మరియు బ్రాహ్మీ లిపిని ఉపయోగించారు, దేవనాగరి లిపిని ఉపయోగించలేదు. ఓకేనా? ఇక్కడ మనం ఏమని ఇచ్చాము? దేవనాగరి లిపిని ఉపయోగించడం జరిగిందని చెప్పాము. అలాగే ఇది వారి దక్కన్ ప్రాంత ప్రాబల్యాన్ని, ఆనాటి లిపి వాడకాన్ని సూచిస్తుంది అని చెప్పొచ్చు అన్నమాట. అంటే ఇక్కడ మొదటి ఆప్షన్ తప్పు, రెండవ ఆప్షన్ తప్పు, మూడో ఆప్షన్ తప్పు. అంటే ఇక్కడ సరైనవి ఏంటిది? దీంట్లో ఏవి కావు అనేది సరైన జవాబు అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే, ఈ క్రింది వాక్యాలలో సరైనది ఏది అని చెప్పేసి అడిగాం. శాతవాహనుల మొదటి రాజధాని ధాన్యకటకం, మూడవ రాజధాని కోటిలింగాల, శాతవాహన వంశస్థాపకుడు శాతవాహనుడు, మూల పురుషుడు శ్రీముఖుడు, శాతవాహనుల అధికార భాష మరియు శాసన భాష ప్రాకృతం, శాతవాహనుల కాలం నాటి విదేశీ యాత్రికుడు ప్లీనీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీంట్లో సరైనది ఏది అనేది ఇక్కడ మనం అడిగాం. దీని జవాబు చూసుకున్నట్లయితే, ఇక్కడ వాళ్ళ మొదటి రాజధాని కోటిలింగాలు, రెండవ రాజధాని వచ్చేసి ప్రతిష్టానపురం, మూడవ రాజధాని ధాన్యకటకం. కానీ మనం ఇక్కడ ఏమని ఇచ్చాము? ధాన్యకటకాన్ని మొదటి రాజధానిగా ఇచ్చాం. అలాగే మూడవ రాజధానిగా కోటిలింగాలు అని చెప్పాం. కానీ మొదటి రాజధాని కోటిలింగాల, రెండవ రాజధాని ప్రతిష్టానపురం, మూడవ రాజధాని ధాన్యకటకం. కాబట్టి ఇది సరైనది కాదు. ఇంకొకటి చూసుకున్నట్లయితే, శాతవాహనుల మూల పురుషుడు శాతవాహనుడు, అలాగే వంశస్థాపకుడు శ్రీముఖుడు. కానీ మనం ఇక్కడ ఏమని ఇచ్చాము? ఇక్కడ రివర్స్ చేశాము. వంశస్థాపకుడిని శాతవాహనుడు అని చెప్పాము, మూల పురుషుడిని శ్రీముఖుడు అని చెప్పాము. కాబట్టి ఇది కూడా తప్పు. జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వంశస్థాపకుడికి మూల పురుషుడికి మీరు డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఓకేనా? అలాగే మూడో ఆప్షన్ కూడా తప్పు. ఇది సరైనది. ఎందుకంటే వాళ్ళ భాష అధికార భాష అలాగే శాసన భాష ప్రాకృతమే. కాబట్టి ఇది సరైనది అవుతుంది.
ఇక్కడ చూసుకున్నట్లయితే శాతవాహనుల అధికార భాష మరియు శాసన భాష రెండు ప్రాకృత భాషనే. వాళ్ళు సంస్కృతాన్ని కేవలం కుంతల శాతకర్ణి టైంలో మాత్రమే సంస్కృతాన్ని కొంతమేర వినియోగించడం జరిగింది. అలాగే యజ్ఞశ్రీ శాతకర్ణి టైంలో కూడా సంస్కృతాన్ని కొంతమేర ప్రోత్సహించారు. కానీ అధికారికంగా చూసుకున్నట్లయితే మొత్తానిగా వాళ్ళ యొక్క అధికార భాష మరియు శాసన భాష ప్రాకృతం. ఈవెన్ నీకు హాలుని టైంలో ప్రాకృతం అనేది ఒక స్వర్ణయుగంగా ఆ టైంని మనం చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే శాతవాహనుల కాలం నుండి విదేశీ యాత్రికుడు ప్లీని అని చెప్పాం. కానీ వాళ్ళ విదేశీ యాత్రికుడు వాళ్ళ కాలంలో ప్లీని కాదు, శాతవాహన కాలం నాటి విదేశీ యాత్రికుడు మెగస్తనీస్. అయితే ప్లీని ఒక చరిత్రకారుడు అనే యాత్రికుడు కాదు అని చెప్పేసి ఇక మనం ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఇక్కడ జవాబు ఏంటిది? సి అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే క్రింది వాటిలో సరైన జతను కనుక్కోండి అని చెప్పేసి మనం ఇచ్చాం. మెగస్తనీస్ ఇండికా, అలాగే ప్లీని పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్సీ, అజ్ఞాత నావికుడు ద గైడ్ టు జాగ్రఫీ, టాలమీ ద న్యాచురల్ హిస్టరీ. దీనిలో సరైన జత ఏమిటి? మెగస్తనీస్. తెలిసిందే కదా, మెగస్తనీస్ ఇండికా రాసినాడు. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో ఇక్కడ చూడండి, మెగస్తనీస్ ఇండికా, ప్లీని న్యాచురల్ హిస్టరీ రాశారు, అజ్ఞాత నావికుడు పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్సీ, అలాగే టాలమీ రైట్ టు జాగ్రఫీ. ఇది మీరు గుర్తుంచుకోవాలంటే ఒక చిన్న ట్రిక్ ఉందన్నమాట. అజ్ఞాత నావికుడు అంటే అజ్ఞాతంగా ఉంటున్నాడు, అతనికి ఎరిత్రియన్ అన్నప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, పెరిప్లేస్ ఆఫ్ ఎరిత్రియన్సీ, సీ ఎంబడి తిరుగుతున్నాడు అని చెప్పేసి అనుకోండి. అజ్ఞాత నావికుడు ఎలా ఉంటారు, వాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు, అట్లా ఒక సీ దగ్గర పోతున్నారు అన్నట్టు అనుకోండి. అలాగే టాలమీలో ఒక 2 ఉంది కాబట్టి ఇట్లా గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. టాలమీ ద గైడ్ టు జాగ్రఫీ అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. అలాగే మెగస్తనీస్ తెలిసిందే మీకు ఇండికా అని చెప్పేసి. అలాగే ప్లీని చూసుకున్నట్టయితే ది న్యాచురల్ హిస్టరీ. ఇక్కడ చూస్తే మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో ఆంధ్రులకు 30 కోట్లున్న నగరాలు, భారీ కాల్బలం, అశ్వకదళం, గజదళం ఉన్నట్లు పేర్కొన్నాడు. అలాగే ప్లీని తన న్యాచురల్ హిస్టరీలో ఏం చెప్పాడంటే వాళ్ళ యొక్క అంతర్జాతీయ వ్యాపారం గురించి పేర్కొన్నాడు. అలాగే అజ్ఞాత నావికుడు రాసినటువంటి పెరిప్లేస్ ఆఫ్ ఎరిథ్రియన్సీ శాతవాహన విదేశీ వాణిజ్యం గురించి, అలాగే ఓడరేవుల గురించి తెలియజేస్తుంది. టాలమీ రాసినటువంటి ది గైడ్ టు జాగ్రఫీ గ్రంథాన్ని టాలమీ రాశాడు కదా, ఇది కూడా వాళ్ళ యొక్క విదేశీ వాణిజ్యాన్ని, వాళ్ళ యొక్క ఓడరేవుల గురించి సమాచారాన్ని మనకు అందించడం జరుగుతుందన్నమాట. ఈ బుక్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఎవరు రాశారనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాం. కోటిలింగాలను శాతవాహనుల టంకశాల నగరం అని మల్లంపల్లి సోమశేఖర శర్మ వ్యాఖ్యానించాడు. కోటిలింగాల జగిత్యాల జిల్లాలోని గోదావరి పెద్దవాగు సంగమ స్థానంలో ఉంది అంట. పెద్ద బంకూరులో టైబీరియన్ కైజర్ చిహ్నం గల రోమన్ కంఠహారం దొరికింది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. వీటిలో సరైనవి అనేది మీరు కింద కమెంట్లో తెలిపొచ్చు. మీకు తెలిసినట్లయితే కింద కమెంట్ బాక్స్లో మీరు తెలిపొచ్చు అనమాట. దీన్ని జవాబు చూసుకున్నట్లయితే ఇక్కడ శాతవాహన టంకశాల నగరం అనేది కొండాపూర్ని అంటారు. ఇక్కడ మనం ఏమని ఇచ్చాం? కోటిలింగాలని ఇచ్చాం. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అక్కడ మనకు శాతవాహనుల యొక్క టంకశాల నగరము కొండాపూర్, కోటిలింగాల కాదు. ఈ వ్యాఖ్య చేసింది మల్లంపల్లి సోమశేఖర శర్మ అనే వ్యక్తి ఇక్కడ దీన్ని చేయడం జరిగిందనమాట. ఇది శాతవాహనుల యొక్క టంకశాల నగరం అని చెప్పేసి కొండాపూర్ను అతను వ్యాఖ్యానించడం జరిగింది. అయితే కోటిలింగాల యొక్క ప్రత్యేకత ఏంది? కోటిలింగాలు అనేది శాతవాహన సామ్రాజ్యానికి తొలి రాజధానిగా ఉండడం జరిగిందన్నమాట. ఇది మీకు గుర్తుపెట్టుకోవాలి. అలాగే కోటిలింగాల జగిత్యాల జిల్లాలోని పెద్దవాగు గోదావరి సంగమ స్థానంలో ఉంది. ఈ ఆప్షన్ రైట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ టైబీరియన్ కైజర్ చిహ్నం గల రోమన్ కంఠహారం దొరికింది ఎక్కడంటే కొండాపూర్లో, పెద్ద బంకూరులో కాదు. మనం ఇక్కడ ఏమొచ్చాం? పెద్ద బంకూరులో అని చెప్పాం, కానీ పెద్ద బంకూరులో కాదు, కొండాపూర్లో దొరకడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ 2 మాత్రమే సరైనది అవుతుంది. మిగతా 1 మరియు 3 అనేది తప్పుడు స్టేట్మెంట్స్ అనమాట, అవి రాంగ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో మొదటి శాతకర్ణి గురించి సరైనవేవి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇతడు అశోకుడికి సమకాలికుడు. ఇతని భార్య నాగానిక సంస్కృతంలో నానాగటి శాసనాన్ని వేయించింది. ఈ నానాగటి శాసనంలో మొదటి శాతకర్ణికి దక్షిణ పదపతి, అప్రతీత చక్ర, ఏకవీర, శూర వంటి బిరుదులను ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చామన్నమాట. వీటిలో సరైనవేవి అనేది మీరు కమెంట్లో తెలపొచ్చు. ఓకేనా? దీని జవాబు చూసుకున్నట్లయితే శ్రీముఖుడు ఉన్నాడు కదా, అంటే మొదటి శాతకర్ణి యొక్క తండ్రి, అతను శాతవాహన రాజస్థాపకుడు అని మనం చెప్పుకుంటాం. అతనే అశోకుడికి సమకాలికుడు. అయితే మొదటి శాతకర్ణి కాదు అని చెప్పేసి ఇక్కడ చెప్పొచ్చు. అంటే అశోకుని మన సమకాలికుడు ఎవరు? శ్రీముఖుడు. శ్రీముఖుడు
అశోకుడి యొక్క సమకాలికుడు. ఈ శ్రీముఖుడికే ఏమనిచ్చాడు? మన రాయ అనే బిరుదును మనకు మొదటి శాతకర్ణికి ఇవ్వడం జరిగిందనమాట. ఎవరు? అశోకుడు ఇస్తాడనమాట. అలాగే ఇతని భార్య నాగానిక, ఎవరు? మొదటి శాతకర్ణి యొక్క భార్య నాగానిక నానాగఢ్ శాసనాన్ని వేయించింది. అయితే ఈ శాసనం ప్రాకృత భాషలో ఉంది, సంస్కృత భాష కాదు. ఇది ఒక అలంకార శాసనం. ఈ నానాగఢ్ శాసనంలో మొదటి శాతకర్ణికి దక్షిణ పదపతి, అప్రతిహిత చక్ర, ఏకవీర, శూర వంటి బిరుదులను ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఇక్కడ జవాబు చూసుకున్నట్లయితే మొదటిది తప్పు, రెండవది తప్పు, కేవలం మూడోది మాత్రమే సరైనది. ఎందుకంటే ఇతని భార్య ఇది సంస్కృత శాసనం కాదు, ఇది ప్రాకృత శాసనం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చిన్న చిన్న కన్ఫ్యూజన్ చేసి మనకు ఎగ్జామినరు మన ఒక మార్కు పోగొట్టుకునేలాగా చేస్తాడనమాట. ఎందుకంటే మనం ఏమనుకుంటాం, మనం ఇది మాత్రం చదువుతాం, నాగానిక అంటే నానాగఢ్ శాసనం అనేది మాత్రం చదువుతాం. కానీ యాక్చువల్లీ అది ప్రాకృత శాస్త్రమా లేకపోతే సంస్కృత శాసనమా అనేది జాగ్రత్తగా క్లీన్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఓకేనా? ఇక్కడ జవాబు వచ్చేసి కేవలం ఓన్లీ 3 మాత్రమే. 1 and 2 అనేది రాంగ్ స్టేట్మెంట్స్. ఓకేనా? నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో సరైనవేవి? శ్రీముఖుడు మొదట బౌద్ధ మతాన్ని స్వీకరించి ఆ తరువాత వైదిక మతాన్ని అనుసరించాడు. అశోకుడు శ్రీముఖుడికి రాయ అనే బిరుదునిచ్చాడు. అశోకుడు తన శాసనాలలో శాతవాహనులను ఆంధ్రవృత్తులుగా పేర్కొన్నాడంట. అయితే దీని జవాబు ఏమిటి? ఆలోచించి మీరు కమెంట్ బాక్స్లో తెలపొచ్చు. ఆన్సర్ చూసుకున్నట్లయితే శ్రీముఖుడు మొదట జైన మతాన్ని స్వీకరించాడు. ఇక్కడ మనం ఏమిచ్చాము? బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అని చెప్పాం. కానీ కాదు, ఫస్ట్ శ్రీముఖుడు జైన మతాన్ని స్వీకరించాడు, దాని తర్వాత ఆయనే వైదిక మతాన్ని అనుసరించడం జరిగిందనమాట. ఓకేనా? ఇక్కడ మనకు బౌద్ధ మతాన్ని అతను స్వీకరించలేడు. మొదటి నుంచి అతను జైన మతాన్ని స్వీకరించాడు, దాని తర్వాత ఆయనే వైదిక మతాన్ని అనుసరించడం జరిగిందనమాట. అలాగే అశోకుడు శ్రీముఖుడికి రాయ అనే బిరుదుని ఇవ్వడం జరిగింది. ఇది సరైన స్టేట్మెంట్. అలాగే అశోకుడు తన శాసనాలలో శాతవాహనులను ఆంధ్రవృత్తులుగా పేర్కొన్నాడని చెప్పేసి ఇక్కడ ఇచ్చాం. కానీ అశోకుడు తన శాసనాలలో శాతవాహనులను సత్యపుత్రులుగా పేర్కొన్నాడు. ఈ ఆంధ్రవృత్తులు అని చెప్పేది ఎవరంటే పురాణాలు పేర్కొంటాయి. పురాణాలు శాతవాహనులను ఆంధ్రవృత్తులుగా పేర్కొనడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ జవాబు ఏంటిది? ఓన్లీ 2 మాత్రమే, 2 మాత్రమే. 1 and 3 అనేది రాంగ్ స్టేట్మెంట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే శాతవాహనులలో శాసనాన్ని వేయించిన మొదటి రాజు ఎవరు ఈ క్రింది వారిలో అని చెప్పి అడగడం జరిగిందన్నమాట. మొదటి శాతకర్ణియ, రెండవ శాతకర్ణియ, హాలుడా, కన్హుడు లేదా కృష్ణుడా? వీరిలో ఎవరు మొట్టమొదటిసారిగా శాసనాలను వేయించడం జరిగింది అని చెప్పేసి ప్రశ్న ఇవ్వడం జరిగింది. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ చేయొచ్చు. ఓకేనా? దీని జవాబు చూసుకున్నట్లయితే శాతవాహనంలో శాసనాన్ని వేయించింది కన్హుడు. మొదటిసారి వేయించింది కన్హుడు లేదా కృష్ణుడు అనే వ్యక్తి మనకు శాసనాన్ని ఫస్ట్ టైం శాతవాహనంలో వేయడం జరిగిందనమాట. ఇతను కన్హేరి అనే శాసనాన్ని వేయించడం జరిగింది. అలాగే ఇతను నాసికు, కన్హేరి గుహలను కూడా తవ్వించారు. ఇవి బౌద్ధ భిక్షుకుల కోసం వీటిని తవ్వించడం జరిగిందనమాట. ఎవరు? కన్హేరి అనే శాసనాన్ని వేయించాడు. అలాగే నాసికు, కన్హేరి అనే గుహలను తవ్వించాడు. ఇవి ఎవరి కోసం అంటే బౌద్ధ భిక్షువుల కోసం అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలన్నమాట. అంతేకాకుండా కన్హుడు భాగవత మతాన్ని అవలంబించాడు. ఇతని కాలంలోనే భాగవత మతం ఉత్తర భారతదేశం నుండి దక్కన్లోకి ప్రవేశించింది. గుర్తుపెట్టుకోండి. కన్హుడి గురించి మనము ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే ఇతను మొట్టమొదటిసారిగా శాతవాహనుల్లో ఫస్ట్ శాసనాన్ని, ఇన్స్క్రిప్షన్ని వేయడం జరిగిందనమాట. అలాగే ఇతను నాసికు మరియు కన్హేరి గుహలను కూడా తవ్వించాడు. ఎవరి కోసం తవ్వించాడు? బౌద్ధ భిక్షుకుల కోసం తవ్వించాడు. అక్కడ జైన భిక్షుకుల కోసం అని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలను క్లీన్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇతను నాసికు, కన్హేరి గుహలను బౌద్ధ భిక్షుకుల కోసము తవ్వించడం జరిగింది. అలాగే ఇతను భాగవత మతాన్ని మన దక్కన్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఓకేనా? ఇవి మీరు కన్హుడి పైన, కృష్ణుడి పైన తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్స్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ జవాబు వచ్చేసి కన్హుడు. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా భూదానాలు చేసినటువంటి రాజు ఎవరు అని చెప్పేసి ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది. శ్రీముఖుడు,
మొదటి శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి, కుంతల శాతకర్ణి. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కమెంట్ బాక్స్లో మీరు దీనికి జవాబు చెప్పచ్చు. జవాబు చూసుకున్నట్లయితే శ్రీముఖుడి కుమారుడైనటువంటి మొదటి శాతకర్ణి దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా భూదానాలు చేసినటువంటి రాజు. ఇతను నాణాలపై ఏనుగు గుర్తు, ఉజ్జయిని పట్టణం గుర్తు ఉండటం జరిగింది. ఇతనికి మాహాన్, మల్లకర్ణ, దక్షిణ పదపతి అనే బిరుదులు కూడా ఉన్నాయని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ఇతని భార్య ఎవరు? నాగానిక. ఈమె వేసినటువంటి శాసనం ఏంటిది? నానాగట్. ఇది ఏ శాసనము? ఇది ప్రాకృత శాసనం. ఇది ఏ శాసనము? అలంకార శాసనం అన్నమాట. అలంకార శాసనం అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటిది మనకు? మొదటి శాతకర్ణి అనేది జవాబు అవుతుంది. మొట్టమొదటిసారిగా భూదానాలు చేసినటువంటి రాజు మొదటి శాతకర్ణి. ఓకేనా? నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో ఎవరిపై విజయానికి గుర్తుగా మొదటి శాతకర్ణి ఉజ్జయిని తోరణం గల నాణాలను ముద్రించడం జరిగింది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే పుష్యమిత్ర శుంగుడు, కారవేలుడు, డెమెట్రియస్, నహపానుడు. దీంట్లో జవాబు మీకు తెలిసినట్లయితే కమెంట్ బాక్స్ ద్వారా మీరు మీ జవాబుని తెలపచ్చు. మనం జవాబు చూసుకున్నట్లయితే మొదటి శాతకర్ణి పుష్యమిత్ర శుంగినిపై విజయానికి గుర్తుగా ఉజ్జయిని తోరణం గల నాణాలను ముద్రించడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ ఆన్సరు ఫస్ట్ వన్ అవుతుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి మీరు. మొదటి శాతకర్ణి చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. అతని యొక్క విజయాలను గుర్తుపెట్టుకోవాలి. అతని భార్య వేసినటువంటి శాసనాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అతని యొక్క బిరుదులను కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. శాతవాహన రాజులలో చాలా ముఖ్యమైన వ్యక్తి మొదటి శాతకర్ణి. అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి, హాలుడు, యజ్ఞశ్రీ శాతకర్ణి చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు అన్నమాట వీళ్ళు. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో మొదటి శాతకర్ణి కాలంలో శాతకర్ణి రాజ్యంలోని మూషిక నగరంపై దాడి చేసిన రాజు ఎవరు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక పవర్ఫుల్ కింగ్ యొక్క ప్రాంతంలో మూషిక అనే నగరంపై దాడి చేసిన రాజు ఎవరు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పుష్యమిత్ర శుంగుడా, కారవేలుడా, డెమెట్రియసా, నహపానుడా? మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కమెంట్లో మీరు మీ జవాబును తెలపచ్చు అన్నమాట. ఆన్సర్ చూసుకున్నట్లయితే కారవేలుడి హతిగుంప శాసనం ప్రకారం మొదటి శాతకర్ణి కాలంలో శాతకర్ణి రాజ్యంలోని మూషిక నగరంపై దాడి చేసింది కళింగ రాజైనటువంటి కారవేలుడు. కారవేలుడు ఒడిశా ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి కారవేలుడు. అతను ఈ శాతవాహన రాజైనటువంటి మొదటి శాతకర్ణి కాలంలో శాతకర్ణి రాజ్యంలోని మూషిక నగరంపై దాడి చేయడం జరిగిందనమాట. ఇది మనకి ఎవరు చెప్తున్నారు? కారవేలుడి యొక్క హతిగుంప శాసనం మనకు ఇక తెలియజేస్తుంది. ఓకేనా? ఈ కారవేలుడు పితుండ నగరాన్ని గాడిదలతో దున్నించినట్లుగా, అలాగే మూషిక నగరాన్ని జయించి మూషిక అధిపతి అనే బిరుదును పొందినట్లుగా ఈ హతిగుంప శాసనం ద్వారా మనకు తెలియడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ జవాబు ఏమవుతుంది? కారవేలుడు అనేది జవాబు అవుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే శాతవాహన రాజులలో శాతవాహన సామ్రాజ్యాన్ని ఎక్కువ సంవత్సరాలు పాలించినటువంటి రాజు ఎవరు? అంటే సాధారణంగా మనం ఏమనుకుంటాము? గౌతమిపుత్ర శాతకర్ణి అలా అనుకుంటాం. కానీ ఇక్కడ జవాబు అది కాదు. చూసుకోండి. ఆప్షన్ చూసుకున్నట్లయితే గౌతమిపుత్ర శాతకర్ణియా, రెండవ శాతకర్ణియా, మొదటి శాతకర్ణియా, హాలుడు? మీకు జవాబు తెలిసినట్లయితే కమెంట్లో మీరు తెలపచ్చు. ఓకేనా? దీని జవాబు చూసుకున్నట్లయితే శాతవాహన రాజులలో రెండవ శాతకర్ణి దాదాపు 56 సంవత్సరాలు నిరాటంకంగా శాతవాహన సామ్రాజ్యాన్ని నడిపించడం జరిగిందనమాట. ఈయన ఎక్కువ సంవత్సరాలు, ఈ 56 సంవత్సరాలు నడపడంతో ఎక్కువ సంవత్సరాలు పాలించిన రాజుగా కీర్తికెక్కాడు. ఇతను ఉత్తర భారతదేశంలోని మగధ రాజధాని అయినటువంటి పాటలిపుత్రాన్ని జయించడం జరిగింది. ఇతని కాలం నుండే శక్కులకు మరియు శాతవాహనులకు మధ్య ఘర్షణ అనేది ప్రారంభమైందని చెప్పొచ్చు అన్నమాట. అంటే మనకు కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. మొదటిసారి అలాగే ఎక్కువ తక్కువ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎగ్జామినర్ వాటిని స్ట్రెస్ చేసే అవకాశం ఉంటుంది ప్రశ్నలలో. కాబట్టి ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. శాతవాహన రాజులలో శాతవాహన సామ్రాజ్యాన్ని ఎక్కువ సంవత్సరాలు పాలించినటువంటి రాజు ఎవరు అని చెప్పేసి చూసుకున్నట్లయితే రెండవ శాతకర్ణి 56 సంవత్సరాలను పాలించడం జరిగింది శాతవాహన సామ్రాజ్యాన్ని. అయితే తక్కువ సంవత్సరాలు పాలించినటువంటి రాజు ఎవరు మీకు తెలిస్తే కమెంట్ బాక్స్లో తెలపండి. ఓకేనా?
నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. శాతవాహనులందరిలో గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. ఇతను 25వ రాజు. గౌతమిపుత్ర శాతకర్ణి పేరుకు ముందు తల్లి పేరును తెలియజేసే మాతృ సంజ్ఞ వాడినటువంటి మొదటి శాతవాహన రాజు. గౌతమిపుత్ర శాతకర్ణి పాలన కాలంలోనే అతని తల్లి గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనాన్ని వేయించడం జరిగింది అని చెప్పాడనమాట. ఇక్కడ ఏమడుగుతున్నారు? సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. దీంట్లో సరైనవి మీకు తెలిసినట్లయితే కమెంట్ ద్వారా మీరు ఆన్సర్ను తెలపచ్చు. దీని జవాబు చూసుకున్నట్లయితే గౌతమిపుత్ర శాతకర్ణి పురాణాల ప్రకారం ఆయన 23వ రాజు. కానీ ఇక్కడ మనం ఏమని ఇచ్చాము? 25 రాజుని ఇచ్చాం, కాబట్టి ఇది తప్పు. అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి మరణం తర్వాత అతని కుమారుడు వాశిష్ఠిపుత్ర పులోమావి 18వ ఏట ఆ సంవత్సరంలో పాలన సంవత్సరంలో గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనాన్ని వేయించడం జరిగిందన్నమాట. కాబట్టి ఇది కూడా తప్పు, ఎందుకంటే గౌతమిపుత్ర పాలన కాలంలో వేయలేదు. గౌతమిపుత్ర శాతకర్ణి చనిపోయిన తర్వాత ఇతని కుమారుడైనటువంటి 2వ పులోమావి టైంలో, అంటే మనం ఇక్కడ ఏమనుకున్నాము, వాశిష్ఠిపుత్ర పులోమావి ఆర్ 2వ పులోమావి 18వ పాలన కాలంలో గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనాన్ని వేయించడం జరిగిందనమాట. ఇక్కడ ఈ 2 ఆప్షన్ రైట్ అనమాట. ఎందుకంటే గౌతమిపుత్ర శాతకర్ణి సమయంలోనే ఆయననే తల్లి యొక్క పేరును తన పేరు ముందు పెట్టుకునే సాంప్రదాయాన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి గౌతమిపుత్ర శాతకర్ణి. కాబట్టి ఇక్కడ జవాబు ఓన్లీ 2 అవుతుంది. 1 and 3 అనేది రాంగ్ ఆప్షన్స్. ఓకేనా, రాంగ్ ఆప్షన్స్ అవి. తర్వాతి ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ క్రింది వారిలో ఏ శాతవాహన రాజు యొక్క ఎవరి కాలాన్ని ప్రాకృతంలో స్వర్ణయుగంగా చరిత్రకారులు పేర్కొంటారు? మనం ఆల్రెడీ ఇంత ముందుకు కొన్ని ప్రశ్నలు వచ్చినప్పుడు అక్కడ మనం జవాబు చెప్పుకున్నాము. ఎనీవే మనం ఆప్షన్ చూసినట్లయితే హాలుడు, మొదటి పులోమావి, కుంతల శాతకర్ణి, మొదటి శాతకర్ణి. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో మీరు మీ జవాబుని చెప్పొచ్చు. జవాబు చూసుకున్నట్లయితే హాలుడు అన్నమాట. ఈయన 17వ చక్రవర్తి. ఇతను కేవలం 5 సంవత్సరాలే పాలించినప్పటికీ ఇతని కాలాన్ని ప్రాకృతంలో స్వర్ణయుగంగా చరిత్రకారులు పేర్కొనడం జరిగిందనమాట. ఇతను తెలంగాణ మొదటి లిఖిత కవిరాజుగా గుర్తించబడ్డాడు. అంతేకాకుండా ఇతను మహారాష్ట్ర ప్రాకృతంలో గాథా సప్తసతి అనే గ్రంథాన్ని రచించడం జరిగిందనమాట. ఈ గాథా సప్తసతి శ్వేతాంబర జైనుడైనటువంటి జయవల్లభుని వగ్గలజ్జను పోలి ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరి కాలాన్ని మనము ప్రాకృతంలో స్వర్ణయుగంగా పేర్కొంటామంటే హాలుని యొక్క కాలాన్ని. హాలుని యొక్క కాలంలో ప్రాకృతం అనేది చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం జరిగింది. అలాగే హాలుడు ప్రాకృతంలో రాసినటువంటి గాథ సప్తసతి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ గాథ సప్తసతి అనేది ఎవరికి మన గ్రంథానికి దగ్గరగా ఉంటుందంటే శ్వేతాంబర జైనుడైనటువంటి జయవల్లభుడు రాసినటువంటి వజ్జలగ్గను పోలి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే తెలంగాణ యొక్క మొదటి లిఖిత కవిరాజు ఎవరు అని అడగొచ్చు. అప్పుడు మీ జవాబు హాలుడు అవుతుంది. ఓకేనా? అలాగే ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఎన్నో చక్రవర్తి? 17వ చక్రవర్తి. అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి ఎన్నో చక్రవర్తి? ఆయన 23వ చక్రవర్తి. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది రాజులు చాలా ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాల్సిన అవసరం అభ్యర్థికి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ క్రింది వాణిలో ప్రాకృత భాష స్థానంలో సంస్కృత భాషను అధికార భాషగా మార్చినటువంటి రాజు ఎవరు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూసుకున్నట్లయితే శ్రీముఖుడు, మొదటి శాతకర్ణి, కుంతల శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి. మీకు జవాబు తెలిసినట్లయితే కమెంట్ బాక్స్లో మీరు మీ జవాబును తెలపొచ్చు అన్నమాట. ఆన్సర్ చూసుకున్నట్లయితే 13వ చక్రవర్తి అయినటువంటి కుంతల శాతకర్ణి ప్రాకృత భాష స్థానంలో సంస్కృత భాషను అధికార భాషగా మార్చడం జరిగింది. ఇతని ఆస్థానంలో ప్రసిద్ధ కవులు గుణాఢ్యుడు, శర్వవర్మ, వాత్సాయనుడు వంటి వారు ఉండడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్. అప్పటి వరకు ప్రాకృత భాషను ఒక మన ఆ రాజ్య భాషగా అధికార భాషగా ఉన్న టైంలో ఇతను ఎవరు? కుంతల శాతకర్ణి కాస్త సంస్కృత భాషను అధికార భాషగా మార్చినటువంటి రాజు. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది, కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇతని ఆస్థానంలో ఉన్నటువంటి కవులు ఎవరెవరు? గుణాఢ్యుడు, శర్వవర్మ, వాత్సాయనుడు వంటి వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఏమేం బుక్స్ రాశారో వాటి మీద కూడా మీకు
తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జామినర్ వాటి పర్స్పెక్టివ్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో ఎవరి గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని విష్ణు శర్మ పంచతంత్రాన్ని రచించడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూసుకున్నట్లయితే సోమదేవ సూర్య రాసినటువంటి కథాసరిత్సాగారం, క్షేమేంద్రుడు రాసినటువంటి బృహత్ కథామంజరి, వరాహమిహుడు రాసినటువంటి బృహత్ సమిత, గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథ. దీంట్లో దేని ఆధారంగా చేసుకొని విష్ణు శర్మ పంచతంత్ర అనే మన గ్రంథాన్ని రచించడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది. మీకు జవాబు తెలిసినట్లయితే కమెంట్ బాక్స్ ద్వారా మీరు మీ జవాబుని చెప్పొచ్చు. ఓకేనా. దీని జవాబు చూసుకున్నట్లయితే గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథ అనేది ఇక్కడ మనకు జవాబు అవుతుంది. కుంతల శాతకర్ణి ఆస్థాన కవి అయినటువంటి గుణాఢ్యుడు పైశాసి ప్రాకృతంలో బృహత్ కథను రాయడం జరిగింది. ఈ గుణాఢ్యుడి బృహత్ కథ ఆధారంగానే విష్ణు శర్మ తన పంచతంత్ర గ్రంథాన్ని రచించాడు. బృహత్ కథలో కథానాయకుడు ఎవరంటే లబ్బీకుడు లేదా కుబేరుడు అనే వ్యక్తి ఇక్కడ కథానాయకుడు బృహత్ కథలో. ఓకేనా. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ క్రింది వారిలో ఎవరికి చతుర్వర్ణ సంకర అలాగే వర్ణ సాంకర్య నిరోధక వంటి బిరుదులు ఉన్నాయి? సేమ్ ఇదే క్వశ్చన్ మీకు గ్రూప్ 4లో అడగడం జరిగింది అనమాట. గ్రూప్ 4లో అడగడం జరిగింది. ఈ బిరుదు వర్ణ సాంకర్య నిరోధక అనే బిరుదు ఏ శాతవాహన రాజుకుంది అని చెప్పేసి అడగడం జరిగింది అనమాట. ఆప్షన్ చూసుకున్నట్లయితే కుంతల శాతకర్ణి, రెండవ శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి. మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ బాక్స్ ద్వారా మీరు జవాబుని చెప్పచ్చు. ఆన్సర్ చూసుకున్నట్లయితే శాతవాహనంలో 23వ రాజైనటువంటి గౌతమపుత్ర శాతకర్ణికి ఆగమనలేయ, చాతుర్వర్ణ సాంకర, వర్ణ సాంకర్య నిరోధక, వెనాటక స్వామి, తిసముద్రతోయ పీతవాహన వంటి బిరుదులు ఉన్నాయి. పైన పేర్కొన్న బిరుదులన్నీ నాసిక్ శాసనంలో ఉండడం జరిగిందనమాట. ఇవన్నీ ఎవరు పెట్టారు? ఏ మన శాసనంలో ఉన్నాయి? గౌతమి బాలశ్రీ వేసినటువంటి నాసిక్ శాసనంలో ఆమె పొందుపరచడం జరిగిందనమాట. నా కుమారుడికి ఈ బిరుదులు ఉన్నాయని చెప్పేసి తను తెలపడం జరిగిందనమాట. గౌతమి బాలశ్రీ వేసినటువంటి నాసిక్ శాసనంలో ఈ బిరుదులు ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ జవాబు వచ్చేసరికి గౌతమిపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ క్రింది వారిలో ఎవరి మధ్య జోగల్ తంబి యుద్ధం జరిగింది? కారవేలుడు వర్సెస్ మొదటి శాతకర్ణి, పుష్యమిత్ర శృంగుడు వర్సెస్ యజ్ఞశ్రీ శాతకర్ణి, నహపానుడు, ఇక్కడ తప్పుపడింది, నహపానుడు వర్సెస్ గౌతమిపుత్ర శాతకర్ణి, నహపానుడు వర్సెస్ యజ్ఞశ్రీ శాతకర్ణి. చాలా ఇంపార్టెంట్ వార్ అన్నమాట. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎవరి మధ్య జరిగిందనేది. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలపచ్చు. దీని జవాబు చూసుకున్నట్లయితే జోగల్ తంబి యుద్ధం అనేది క్షహరాట వంశానికి చెందినటువంటి నహపానుడు మరియు గౌతమిపుత్ర శాతకర్ణి మధ్య జరిగింది. ఓకేనా. ఈ యుద్ధంలో గౌతమిపుత్ర శాతకర్ణి నహపానుడిని ఓడించి క్షహరాట వంశ నిర్వశేషకార అనే బిరుదును పొందాడు. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నహపానుడు వర్సెస్ గౌతమిపుత్ర శాతకర్ణి మధ్య ఈ జోగల్ తంబి యుద్ధం అనేది జరిగింది. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఎవరి కాలంలో ప్రముఖ అమరావతి స్తూపం నిర్మించబడింది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది? గౌతమిపుత్ర శాతకర్ణి, రెండవ పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి, కుంతల శాతకర్ణి. మీకు దీని జవాబు తెలిసినట్లయితే కమెంట్ బాక్స్లో మీరు తెలపచ్చు. దీని జవాబు చూసుకున్నట్లయితే దక్షిణ పదేశ్వరుడుగా కీర్తించబడ్డ రెండవ పులోమావి కాలంలో ప్రముఖ అమరావతి స్తూపం నిర్మించబడింది. రెండవ పులోమావి యొక్క బిరుదు నవనగర స్వామి అని చెప్పేసి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనకు ప్రధానమైనటువంటి రాజులు, వాళ్ళ యొక్క బిరుదులు, వాళ్ళ యొక్క శాసనాలు, వాళ్ళ యొక్క విజయాలు మనకు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి రిఫార్మ్స్ ఏమైనా ఉన్నా కానీ వాటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఎవరు? రెండవ పులోమావి టైంలో అమరావతి స్తూపం అనేది నిర్మించడం జరిగిందనమాట. ఓకేనా. ఈ రెండవ పులోమావి ఎవరు? గౌతమి శాతకర్ణి యొక్క కుమారుడు అన్నమాట. కుమారుడు రెండవ పులోమావి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ క్రింది వారిలో ఏ శాతవాహన రాజు రుద్రదమనునికి భయపడి ప్రతిష్టానపురం నుండి ధాన్య కటకానికి తన రాజధానిని మార్చడం జరిగింది అని చెప్పేసి ప్రశ్న ఇవ్వడం జరిగింది? ఆప్షన్ చూసుకున్నట్లయితే రెండవ పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి, మొదటి పులోమావి, గౌరవకృష్ణుడు. దీంట్లో
ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కమెంట్ బాక్స్లో తెలిపొచ్చు. మనం ఆన్సర్ చూసుకున్నట్లయితే నవనగర స్వామి అన్న బిరుదు కలిగినటువంటి రెండవ పులోమావి శకరాజు అయినటువంటి రుద్రదమనుడికి భయపడి తన రాజధానిని ప్రతిష్టానపురం నుండి ధాన్యకటకానికి మార్చడం జరిగిందనమాట. యుద్ధం జరుగుతుంది ఈ మధ్య, ఇతను ఓడిపోవడం జరుగుతుంది. దాంతో తన యొక్క రాజధానిని ప్రతిష్టానపురం నుండి ధాన్యకటకానికి మార్చడం జరిగింది. ఈ విషయాన్ని తెలియజేసే శాసనము రుద్రదమనుడు వేసినటువంటి జునాగఢ్ శాసనం. దీన్నే గిర్నార్ శాసనం అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎవరు ఇక్కడ? రెండవ పులోమావి అనేది ఆన్సర్ అవుతుంది. ఇతని యొక్క బిరుదు ఏమిటి? నవనగర స్వామి. ఓకేనా? నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో స్కందగారం, కటకం అనే పదాలు వేటిని సూచిస్తాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇదే ప్రశ్న మనకు ఏపీపీఎస్సి రీసెంట్ గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో అడగడం జరిగిందనమాట, గుర్తుపెట్టుకోండి. కాబట్టి కొన్ని టర్మ్స్, చాలా ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయి, వాటిని కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మనము ఆప్షన్స్ చూసుకున్నట్లయితే పట్టణ పరిపాలనను, గ్రామీణ పాలనను, సైనిక శిబిరాలను, భూదానాలను అనమాట. వీటిలో ఏది స్కందగారం, కటకం అనే పదాలను సూచిస్తాయో మీకు తెలిసినట్లయితే కమెంట్ బాక్స్లో మీరు తెలిపొచ్చు. ఓకేనా? దీని జవాబు చూసుకున్నట్లయితే శాతవాహనుల సైనిక శిబిరాలను స్కందగారం, కటకం, గుల్మ అని పిలిచేవారన్నమాట. స్కందగారం అంటే తాత్కాలిక సైనిక శిబిరంగా, కటకం అంటే శాశ్వత సైన్యగారంగా పేర్కొనేవారు. అంటే ఇప్పుడు రీసెంట్ మన ప్రస్తుతం ఉన్నటువంటి కంటోన్మెంట్ బోర్డ్స్ ఉంటాయి, కంటోన్మెంట్ ఉంటాయి కదా, వాటి మాదిరిగా అనమాట శాశ్వత సైన్యగారం. ఓకేనా? కటకం, స్కందగారం, గుల్మ అనే పదాలు సైనిక శిబిరాలకు సంబంధించినటువంటి. ఓకేనా? నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ధరణికోట శాసనం రెండవ శాతకర్ణి వేశాడు. చినగంజం శాసనం యజ్ఞశ్రీ శాతకర్ణి వేయడం జరిగింది. నాసిక్ శాసనం నాగానిక వేయడం జరిగింది. హతిగుంప శాసనం రుద్రదమనుడు వేయడం జరిగింది. దీంట్లో సరైనది గుర్తుపట్టంటున్నా, అంటే మిగతా 3 తప్పు ఆప్షన్స్ అన్నమాట. కాబట్టి సరైనది గుర్తించండి అని చెప్పి చెప్పడం జరిగింది. మీకు జవాబు తెలిసినట్లయితే కమెంట్లో మీరు తెలపొచ్చు. సరైన జవాబు చూసుకున్నట్లయితే ఇక్కడ చినగంజాం అనేది యజ్ఞశ్రీ శాతకర్ణి వేయడం జరిగిందనమాట. మిగతా శాసనాలు చూసుకున్నట్లయితే ధరణికోట శాసనము రెండవ పులోమావి వేశాడు, ఇక్కడ రెండవ శాతకర్ణిని ఇచ్చాం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, శాసనాలు ఎవరు వేశారనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ధరణికోట శాసనాన్ని రెండవ పులోమావి ఇవ్వడం జరిగింది. చినగంజాం శాసనాన్ని యజ్ఞశ్రీ శాతకర్ణి వేయడం జరిగింది. నాసిక్ శాసనాన్ని గౌతమి బాలశ్రీ వేయడం జరిగింది. అలాగే హతిగుంప శాసనాన్ని కారవేలుడు వేశారు. కానీ ఇక్కడ మనం ఏం చెప్పాం? రుద్రదమనుడు అని చెప్పాం. రుద్రదమనుడు వేసింది గిర్నార్ శాసనం. అతను గిర్నార్ శాసనము, దీన్నే జునాగఢ్ శాసనము అతను వేశాడు. నాగానికి ఏం వేసింది? నానాగఢ్ శాసనాన్ని వేసింది. ఓకేనా? యజ్ఞశ్రీ శాతకర్ణి చినగంజం శాసనాన్ని వేయడం జరిగింది. అలాగే రెండవ శాతకర్ణి ఇక్కడ ధరణికోట శాసనాన్ని అతను వేయలేదు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో వేటి మీద శాతవాహన పాలనలో ప్రభుత్వానికి గుత్తాధిపత్యం ఉండేది? వేటి మీద శాతవాహనులకు ఆ ప్రభుత్వానికి గుత్తాధిపత్యం ఉండేది అంటే వేరే వాళ్ళు ఈ పనులను చేయకూడదు, మిగతా అందరు చేయొచ్చు, కానీ ఏదైతే ఉన్నాయో అది మాత్రము కేవలం ప్రభుత్వం మాత్రమే చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్లో కొన్ని ఉంటాయి చూసినారా, మినరల్స్, అటామిక్ విషయాలు కొన్ని ఉంటాయి కదా, అవి కేవలం గవర్నమెంట్ మాత్రమే చేయాలి, ప్రైవేట్ వాళ్ళకు చేయడానికి లేదు వాటిపైన. అలా శాతవాహనుల కాలంలో ఈ క్రింది వాటిలో దేంట్లో ఏది ప్రభుత్వానికి గుత్తాధిపత్యం ఉండేది అని చెప్పేసి ఇక్కడ ప్రశ్న వేయడం జరిగిందనమాట. ఆప్షన్ చూసుకున్నట్టయితే ధాన్యం ఉత్పత్తి, ఉప్పు తయారీ, మద్యపానం తయారీ, నేత పని. వీటిలో జవాబు మీకు తెలిసినట్లయితే కామెంట్ ద్వారా మీరు తెలపొచ్చు. జవాబు చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు శాతవాహన కాలంలో ఉప్పు తయారీపై ప్రభుత్వానికి గుత్తాధిపత్యం ఉండేది. ధాన్యం అనేది అందరూ ఉత్పత్తి చేసేవారు, మద్యపానం కూడా అందరూ ఉత్పత్తి చేసేవారు, నేత పని అందరూ చేసేవారు. ఆ కార్మికులు ఆయా రంగాలకు చెందినటువంటి నేత కులానికి చెందినట్టు వాళ్ళు ఇక్కడ నేత పని చేసేవారు అనమాట. కానీ ఉప్పు తయారీ మాత్రము ప్రభుత్వము గుత్తాధిపత్యాన్ని దీనిలో తీసుకోవడం జరిగిందనమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో ఉపాదన, తడగ, రిహత్త గడియ వంటి పదాలు ఏ రంగానికి సంబంధించినవి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూసుకున్నట్లయితే సైనిక వ్యవస్థ, నీటిపారుదల వ్యవస్థ, వృత్తి సంఘాలు, స్థానిక సంస్థలు. ఈ పదాలు ఉపాదన, తడగ, రిహత్త గడియ వంటి పదాలు వీటిలో దేనికి సంబంధించింది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మీకు జవాబు తెలిసినట్లయితే కమెంట్ ద్వారా
మీరు మీ జవాబుని చెప్పొచ్చు. జవాబు చూసుకున్నట్లయితే పైన పేర్కొన్నటువంటి పదాలు నీటిపారుదల రంగానికి సంబంధించినవి అన్నమాట. ఉపాదన అంటే బావులు అని, తడగ అంటే చెరువు అని, రిహత్త గడియ అంటే లిఫ్ట్ ఇరిగేషన్ అని, పానీయ గారిక అంటే ఇరిగేషన్ ఆఫీసర్ అని ఇక్కడ మనం చెప్పొచ్చు అన్నమాట. ఇవన్నీ నీటిపారుదలకు సంబంధించినటువంటి టర్మ్స్ అన్నమాట. ఉపాదన అంటే బావులు, ఓకేనా, తడగ అంటే చెరువు, రిహత్త గడియ అంటే లిఫ్ట్ ఇరిగేషన్, పానీయ గరిక అంటే ఇరిగేషన్ ఆఫీసర్ అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది, ఓకేనా. చాలా ఇంపార్టెంట్ టర్మ్స్ ఇవి. అలాగే వీటిని సపరేట్గా అడిగే అవకాశం ఉంటుంది. రిహత్త గడియ వాటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు అట్లా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. కొలిక శ్రేణి అంటే వ్యవసాయదారులు, హలికులు అంటే నూనె తీసేవారు, కులరిక అంటే నేత పనివారు, తెసగారులు అంటే మెరుగు పెట్టేవారు. దీంట్లో సరైన జత మీకు తెలిసినట్లయితే కమెంట్ ద్వారా మీ జవాబును తెలపచ్చు. మనం జవాబు చూసుకున్నట్లయితే శాతవాహనుల కాలంలో ఆయా వృత్తుల వారు శ్రేణులుగా ఏర్పడేవారు. ఈ శ్రేణులకి అధ్యక్షుడు శ్రేష్ఠి అనే వ్యక్తి ఉండేవాడు అన్నమాట. శాసనాల ప్రకారం శాతవాహనుల కాలంలో 18 రకాల శ్రేణులు వర్తక సంఘాలు ఉన్నట్లు ఆధారాలు కలవు. వాటిలో కొన్ని ప్రధానమైనవి మనం చూసినట్లయితే కొలిక అంటే నేత పనివారు, హలికులు అంటే వ్యవసాయదారులు, కులరిక అంటే కుమ్మరి వాళ్ళు, తిలపిసక అంటే నూనె తీసేవారు, వదకులు అంటే వడ్రంగులు, తెసకారులు అంటే మెరుగు పెట్టేవారు, సేలా వదకులు అంటే రాతి పనివారు. అంటే ఇక మనము ఆన్సర్ చూసుకున్నట్లయితే తెసకారులు అంటే మెరుగు పెట్టేవారుగా మనం చెప్పచ్చు. మిగతా అవన్నీ తప్పు, ఓకేనా. సేమ్ ఇదే జత పైన మనకు టీజీపీఎస్సి గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో మనకు క్వశ్చన్స్ అడగడం జరిగింది అనమాట. కాబట్టి ఈ శ్రేణులను గుర్తించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ క్రింది ఏ శాతవాహన రాజు కాలంలో రక్కసి లోటై అనే వ్యక్తి పత్తి విత్తనాల నుండి విత్తనాలను తీసి దూదిని తయారు చేసే గిరక యంత్రాన్ని కనుగొన్నాడు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఒక మంచి ఇన్వెన్షన్ చేశాడు. ఆ ఇన్వెన్షన్ ఎవరి పీరియడ్లో చేశారు అని చెప్పేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూసినట్లయితే గౌతమిపుత్ర శాతకర్ణి, వాశిష్ఠిపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి, అలాగే 2వ శాతకర్ణి. వీటిలో మీకు సరైన సమాధానం తెలిసినట్లయితే కమెంట్ బాక్స్ ద్వారా మీరు జవాబు చెప్పొచ్చు. మనం జవాబు చూసుకున్నట్లయితే నాసిక్ శాసనంలో దక్షిణ పదేశ్వరుడిగా కీర్తించబడ్డటువంటి వాశిష్ఠిపుత్ర పులోమావి కాలంలో రక్కసి లోటే అనే వ్యక్తి పత్తి నుండి విత్తనాలను తీసి దూది తయారు చేసే గిరిక అనే యంత్రాన్ని కనుగొనడం జరిగిందనమాట. ఎవరి పీరియడ్లో? వాశిష్ఠిపుత్ర శాతకర్ణి, అది పులోమావి. యాక్చువల్లీ ఇక్కడ పులోమావి రావాలి. పులోమావి కాలంలో ఇతను రక్కసి లోటే అనే వ్యక్తి గిరిక యంత్రాన్ని కనుగొనడం జరిగిందనమాట. ఇది ఒక మంచి ఇన్వెన్షన్. కాబట్టి మనము ఎవరి పీరియడ్లో అలాంటి ఇన్వెన్షన్ జరిగిందనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఓకేనా. ఈ విధంగా మనము 25 ప్రశ్నలను కంప్లీట్ చేయడం జరిగింది. ఇది మన టెలిగ్రామ్ ఛానల్. దీంట్లో ఎగ్జామ్ రిలేటెడ్ ప్రతి అంశాన్ని మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే అనుశీలన్ ఐఏఎస్ అని చెప్పేసి మీరు కొట్టినప్పటికి కూడా టెలిగ్రామ్ సెర్చ్ బాక్స్లో కొట్టినా మన టెలిగ్రామ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. మనకి సింబల్ ఇలా చూపిస్తుంది చూడండి, అనుశీలన్ ఐఏఎస్ అని చెప్పి బుద్ధుని సింబల్ కూడా చూపిస్తుంది. అలాగే మనము యాప్ను కూడా తీసుకురావడం జరిగిందనమాట, అనుశీలన్ ఐఏఎస్ యాప్ను. మీరు ప్లేస్టోర్లో అనుశీలన్ అకాడమీ అని మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు ఇలా మనకు కనిపిస్తుంది. సేమ్ మనకు టెలిగ్రామ్లో ఉన్నటువంటి సింబలే యాప్లో కూడా ఉంటుంది, అనుశీలన్ ఇక్కడ కాకపోతే అకాడమీ అని ఉంటుంది. ఇక్కడ మనము రీసెంట్గా దాదాపు మనము 2 months కంప్లీట్ అయిపోయి 3 months మనం రన్ అవుతుంది. మెయిన్స్ 1 page అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చాం. అది డైలీ ఈనాడు ఎడిటోరియల్ ఉంటుంది కదా, ఆ ఈనాడు ఎడిటోరియల్ని మనం సింప్లిఫై చేస్తామన్నమాట. రీసెర్చ్ చేసి దాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్కు ప్రిపేర్ అయ్యేటటువంటి అటు టీఎస్పిఎస్సి అలాగే ఏపీపీఎస్సి యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యే తెలుగు మీడియం అభ్యర్థులకి కరెంట్ అఫైర్స్తో కూడినటువంటి మెయిన్స్ నోట్స్ని మనం ఇవ్వడం జరుగుతుంది. అది ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది. 6 months జూలై నుంచి డిసెంబర్ వరకు మెయిన్స్ 1 page మనకు
ప్రోగ్రాము 6 మంత్స్ వచ్చేసి 3000, కానీ మనము 50% ఆఫ్తో 1500కి ఇవ్వడం జరుగుతుంది. మీరు తీసుకోవాలనుకున్న వారు వెంటనే మన అనుశీలన్ అకాడమీ యాప్లో మీరు జాయిన్ అయ్యి అక్కడ ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో మీరు ఈ కోర్సును బై చేయొచ్చు. మీకు చాలా మంచి కోర్స్ అన్నమాట. ఇక్కడ ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఎవ్వరు ఇవ్వనటువంటి మెయిన్స్ 1 పేజర్ నోట్స్ని మనం ఇస్తున్నాం. అది కూడా ట్రాన్స్లేటెడ్ వర్డ్ కాదు. అక్కడ మనము మెయిన్స్ రాసినటువంటి 4 టీంతో ఈ నోట్స్ని తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. నిన్న ఇచ్చినటువంటి మన ఈనాడు ఎడిటోరియల్లో గ్రామీణ ఆరోగ్యం గురించి ఇవ్వడం జరిగింది. దానిపైన మనం ఇట్లా ప్రతిదీ సబ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటూ ఈజీగా అర్థమయ్యేటట్టుగా మనము సులభమైన భాషను ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి మీరు మన మెయిన్స్ 1 పేజీలో జాయిన్ అవ్వాలనుకుంటే మన అనుశీలన్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని స్టోర్ సెక్షన్కి వెళ్ళినారనుకోండి, అక్కడ మీకు జూలై టు డిసెంబర్ కనిపిస్తుంది. అలాగే ప్రీవియస్ మంత్స్ కూడా కనిపిస్తుంది. అది తీసుకోవాలంటే అది కూడా తీసుకోవచ్చు. ప్రజెంట్ రన్ అవుతున్నటువంటి ప్రోగ్రామ్ని తీసుకోవాలనుకుంటే ఈ జూలై టు డిసెంబర్ 6 మంత్స్ ప్రోగ్రామ్ తీసుకోండి. ఇది మీకు చాలా బెటర్ ఉంటుంది. మనం 50% ఆఫ్తో ఇప్పుడు మనము ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీకు ఈ కోర్సు విషయంలో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీరు మన నెంబర్కి కాల్ కూడా చేయొచ్చు. మన నెంబర్ ఇక్కడ ఇస్తున్నాను, 9182609305. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మన ప్రోగ్రామ్ అనుశీలన్ అకాడమీలో ఉన్నటువంటి మెయిన్స్ 1 పేజర్ ప్రోగ్రామ్ పైన ఏదైనా డౌట్స్ ఉంటే ఎలా పర్చేజ్ చేయాలి, లేకపోతే ఇంకేదైనా టెక్నికల్ విషయంలో ఏమైనా మీకు ఇబ్బంది ఎదురైతే మాకు కాల్ చేయొచ్చు. దాని ద్వారా మీరు ఈ కోర్సుని పొందే అవకాశం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.